హాయ్ బ్రో. హాయ్ అన్న. నిన్న నామినేషన్స్ అయితే మామూలుగా లేదు భయ్యా. అసలు విశ్వరూపాలన్నీ బయటపడినాయి. నబీల్ ఎక్స్పెషల్లీ యు ఆర్ ఏ లయన్ బ్రో, సూపర్. నువ్వు అలా డిఫెండ్ చేస్తావంటే నాకు భలే మజా వచ్చింది, కిక్ వచ్చింది. నిన్నైతే నరాలు పగిలిపోయినాయి నాకు. నీకు ఎలా ఉందో కానీ వాళ్ళిద్దరిని నువ్వు వేసుకునే విధానం ఉంది చూడు. సోంపాపుడు సోనియాని, పిచ్చి పృథ్వీ గారిని ఏకి పారేస్తుంటే అబ్బాబ్బాబ్బా నాకైతే బ్లడ్ బాయిల్ అయిపోయింది భయ్యా. అలాగే ఉండాలి భయ్యా, సేమ్ నీ యాటిట్యూడ్ ఏం మార్చుకో. మీకు మేము సపోర్ట్ చేస్తాం. బయట ఉన్న వాళ్ళందరూ నబీల్కి సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే రాత్రి క్లియర్గా కనబడింది అన్నమాట. సోనియా విశ్వరూపం, సోనియా స్వార్థం, సోనియా చెత్త ఆట. సోనియాకి అసలు ఒక్క విషయంలో చెప్పాలంటే బిగ్ బాస్లో కంటెస్టెంట్స్లో పిచ్చి కంటెస్టెంట్ వీళ్ళిద్దరు, పృథ్వీ సోనియా. వీళ్ళిద్దరూ ఫన్ లేదు. ఆ పృథ్వీ కూడా పర్లేదు, ఇంకా ఒక గేమ్లో అన్న ఏదో అగ్రెసివ్ బాగానే ఆడుతున్నాడు. కానీ ఇప్పుడు గేమ్ లేదు, కామెడీ లేదు, డ్యాన్స్ లేదు, తిండి లేదు, అసలు ఏమీ లేదు, ఒక లవ్ లేదు. ఏది ఎందుకు నువ్వు అసలు హౌస్లో ఎందుకు? మళ్ళీ నువ్వు డిఫెండ్ చేసే స్కిల్స్ కూడా లేవు నీకు. నబీల్ని నువ్వేమంటావు ఏంటి? బయాస్డ్, అన్ఫిట్ సంచాలక. నువ్వు బెలూన్ గేమ్లో బాగా సంచాలక చేసావా? మళ్ళీ బెలూన్ గేమ్లో ఏం చేసావు నువ్వు? నీకు అసలు ఎవరికి డెసిషన్ ఇవ్వాలో కూడా తెలియలేదు. బిగ్ బాస్ వచ్చి నీ ఆట గురించి చెప్పేదాకా కూడా నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావు. నువ్వు నబీల్ని అన్ఫిట్ సంచాలక అని ఎలా అంటావు? నువ్వు నీ యాటిట్యూడ్ మళ్ళీ మొదటకు వచ్చింది. గడ్డి పెట్టినా కానీ మీ ఇద్దరు మారరు. మీ ఇద్దరిని బయటికి గింటెత్తే హౌస్లో ఉన్న వాళ్ళందరూ ప్రశాంతంగా ఆడుకుంటారు. ఫస్ట్ పృథ్వీ గారిని, తర్వాత నిన్ను ఖచ్చితంగా గింటేస్తారు. కంగారు పడుతుంది. అది వాళ్ళు ఏంటి పాత ఎలిమినేషన్ తీసుకొచ్చి మళ్ళీ ఎలిమినేషన్ చేసుకున్నారు. అది ఎంత చిన్నపిల్లలు అట్లాగా ఉందా? వాళ్ళ ఎలిమినేషన్ ఏం పెద్ద కిక్ రాల. ఒకటే ముగ్గురు గురించి చెప్పాల. మన ఆదిత్య ఓము అన్న విశ్వరూపం అయితే రాత్రి నామినేషన్లో గట్టిగా చూసానయ్యా. పృథ్వీని, సోనియాని ఇద్దరిని కూడా అసలు ఆయన ఎప్పుడు కూడా వాళ్ళు జోలికి వెళ్ళకుండా ఉంటే పోద్రా బాబు, ఎందుకు పెద్ద రచ్చగళ్ళలో కదిపితే కందిరేగల్లో గుయ్యి అంటారో, వాళ్ళతో మనకెందుకురా బాబు అనుకునే ఆదిత్య ఓంకే అంత కోపం వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళు అన్ఫిట్ అని నా ఉద్దేశం. రాత్రి వాళ్ళ ఆర్గ్యుమెంట్ కూడా చాలా ఓవర్గా చేస్తున్నారు. పృథ్వీ అయితే మాట్లాడితే నబీలు వాదించాడు, నామినేషన్ చేశాడు, వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ పృథ్వీ అయితే ఎవడైతే ఉన్నాడో ఈ పృథ్వీ బయాస్డ్ సంచాలక్ అంట. ఆల్రెడీ బయాస్డ్ బిగ్ బాస్ అన్నవాడు బయటకు పోయాడు. అర్థమైందా? నువ్వు బయాస్డ్ సంచాలక్ అన్న నిన్ను కూడా బయటకు తోస్తారు. అర్థం? నువ్వేం కంగారు పడకున్నా, నువ్వు లాస్ట్ వరకు వెళ్ళొచ్చావు. అసలు అభయగొండ నుంచి నిన్ను పంపించేసిన పోయేది. నిన్ను ఎందుకని ఉంచుతున్నాడో కానీ నీకు ఏం చెప్పాడు? ముద్దుగా చెప్పాడు, రెడ్ కార్డు పడకన్నా ఉండాలంటే నువ్వు సైలెంట్గా ఉండాలని. నీకు అసలు ఏమీ తెలియట్లేదురా బాబు, పిచ్చి మహారాజా. నువ్వు పృథ్వీ మహారాజు కాదు, పిచ్చి మహారాజు నువ్వు. నీకు అసలు ఏమీ తెలియట్లే. కొన్ని మాటలు నీ ఇష్టం వచ్చినట్టు వదిలేస్తున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నావు. ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు. రాత్రి నామినేషన్లో మీరు గ్రూప్ గేమ్ ఆడారు, మీ ముగ్గురు గ్రూప్లో ఉన్నారు. నిఖిల్, నీకు ఇదే నా లాస్ట్ వార్నింగ్. నువ్వు వాళ్ళతో ఉన్నావంటే నీ ఆట సర్వనాశనం అయిపోద్ది. నువ్వు టైటిల్ వినరు అనుకున్నాను. టైటిల్ కాదు కదా, 5వ వీక్ 6వ వీక్ నువ్వు బయటికి వెళ్ళిపోతావు. ఖచ్చితంగా నిన్ను బయటికి గెంటేస్తారు, నిర్దాక్షిణ్యంగా గెంటేస్తుంది ఈ సోనియా. సోంపాపుడు సోనియాతో సోప్ వేసుకున్నావా నీ పని అవుట్. నువ్వు కనబడమాట బిగ్ బాస్ హౌస్లో. నీకు రాత్రి కూడా నీకు బిగ్ బాస్ ఒక అవకాశం ఇచ్చినప్పుడు చాలా అంటే చాలా క్లియర్గా ఉన్నావు. అదే స్టాండ్ మీద ఉండు నిఖిల్, నువ్వు సక్సెస్ అవుతావు. నీకు అగ్రెసివ్ అవుతున్నావు నువ్వు. వాళ్ళిద్దరి గురించి నామినేషన్స్లో నబీల్ మాట్లాడుతున్నప్పుడు నీ ముఖం నేను గమనించా. నీ ముఖం కవలికల్లో ఏయో మార్పులు వస్తున్నాయి. అంటే నువ్వు అంత ఓవర్ అయిపోకున్నానా? సోంపాపుడు సోనియాకు నువ్వు ఒక్కడవే కాదు మొగుడు, చాలామంది ఉన్నారో. అర్థమైందా? ఆల్రెడీ నాగార్జున గారు కూడా చెప్పాడు. ఆ వైఎస్ఆర్ ఎవడో ఉన్నాడంటే యశ్వీర్ గారు. నువ్వు లైట్ తీసుకున్నానా? నువ్వు గేమ్ ఆడు, గేమ్ మీద ఫోకస్ చెయ్యి. నువ్వు జనాల మీద చేయకు, సోనియా మీద అస్సలు చేయకు. సోనియా నిన్ను వాడుకుంటుందే, ఎక్కడెలా వాడుకోవాలో అలాగా నిన్ను పృథ్వీ కొన్ని ఆయుధాల్లో వాడుకుంటుంది. యష్మి ఎప్పుడు కూడా నెగిటివ్లో చూసి యష్మి బెస్ట్ కంటెస్టెంట్. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కిక్ వచ్చింది తెలుసా? యష్మి తగులుకుంది సోనియాని, 2 గంటలు తగులుకుంది, 7 అయింది. యష్మి నామినేషన్ అయ్యేసరికి 7 అయింది. అలా ఉండాలి కిక్ అంటే. మామూలు కిక్ లేదు అసలు రాత్రి. ప్రతి ఒక్కరు కూడా ఆదిత్యం అసలు పాపం ఏదో కర్ర పెట్టి కొట్టిన కథల కుక్క, పిల్లగా ఉండే ఆదిత్యము రాత్రి విరుచుకు పడతా ఉంటే వాళ్ళ మీద నాకు చాలా అంటే చాలా గూస్ బంప్స్ వచ్చినాయి. ఏంటి ఒక ఆదిత్యమేనా ఇలా మాట్లాడుతున్నాడు? పృథ్వీ నువ్వు మాట్లాడేది రాంగ్ బై, నిన్ను కంట్రోల్ చేయలేదు. సోనియా కూడా కంట్రోల్. ఆడ మనిషి ఎప్పుడైనా సరే మగోడు అగ్రెషన్ని కంట్రోల్ చేయాలి. నువ్వు కంట్రోల్ చేయకుండా వాళ్ళని రెచ్చగొట్టావు.
ప్రతి ఒక్కరు కూడా ఇదే పాయింట్ రేస్ చేశారు. అది మాకు కూడా లిటరల్లీ అనిపించింది. సరే గేమ్ కదా, గేమ్ ఈజ్ గేమ్, గేమ్ ఫర్ ఆల్ అని మేము అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. 1 minute అయిందా? అవుతుంది ఓకే. అది గుడ్ల గేమ్, ప్రభావతి 2.0 కదా, ఏదో గుడ్ల గేమ్లో అలాంటివి జరుగుతాయిలే అనుకున్నాం. కానీ నీ నటన, నీ పనికిమాలిన చేష్టలో, నీ పనికిమాలిన బుద్ధి మొత్తం బయటపడింది. ఎవరికైనా సపోర్ట్ చేసుకోండి కానీ భయ్యా, సోనియాకు మట్టికి ఎవడో సపోర్ట్ చేయొద్దు హౌస్లో. సోనియా ఒక పాయిజన్. ఈ పాయిజన్ పక్కనెట్టుకుంటే ఖచ్చితంగా అందరినీ చంపేస్తుంది, టైటిల్ పట్టుకుపోద్ది. నేను చెప్తున్నానుగా, ఈ పాయిజన్కి దూరంగా ఉండు. నిఖిల్ ఎక్స్పెషల్లీ నువ్వే ప్రతిసారి ఏంటో రాసు పూసు తిరిగేస్తున్నావు. రే నాయన, నీకు లాంటి వాళ్ళు చాలామంది అయ్యారు, నువ్వే లాస్ట్ వాడు అనుకుంటే జాగ్రత్తగా ఉండు. నువ్వు అంత ఓవర్ అయిపోవద్దు. సోనియాకి అది ఏమి కొత్త ఏమీ కాదు. చాలామందిని చాలా విధాలుగా వాడుకొని అంత మెచ్యూర్గా మాట్లాడుతూ నేర్చుకుంది. అర్థమైందా? రివెంజ్ నామినేషన్ అది రివెంజ్ నామినేషన్. వాళ్ళు ఫెయిర్ నామినేషన్ చేశారు, వీళ్ళు రివెంజ్ నామినేషన్ చేశారు. అది అసలు నేను ఒప్పుకోను. నబీలు అంత గట్టిగా వాదించి మీరు తప్పులు చేశారంటే, లేదు నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యామంటాడేంటి, వీడు అసలు తెక్కలోడీడు, ఆడికి అసలు వీడికి ఆట ఆడటమే చక్కగా రాదు. వీడికి వాడికి అసలు ఆటలాడటమే రాదు, తెక్కలోడు వాడు. నబీల్ నువ్వు అన్ఫేర్ ఏంటి, బయాసుడు సంచాలక అండి. ఒరే బయాసుడు అన్న పదం వాడకండి రా, మీకు దండం. మీరు బయటకు పోయే కాలం వచ్చింది మీకు. మీరు అందుకే ఆ బయాసుడు పదాన్ని వదులుతా. అబ్బాయి వెళ్తా బయాసుడిని వదలలేదు. మీరు అలాగే వదలిపోయారనుకో, మిమ్మల్ని కూడా తోస్తారు బయటికి. అర్థమైందా? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావాలి. మీ ఇద్దరిని మట్టికి నాకు తెలిసినంత వరకు ఈ వీక్లో ఇదే యాటిట్యూడ్ ఉంటే ఖచ్చితంగా యష్మి టాప్ 1కి వెళ్ళిపోద్ది. టాప్ 1లో యష్మి ఉంటుంది, టాప్ 2లో ప్రేరణ ఉంటుంది, టాప్ 3లో నబీల్ ఉంటాడు. మీ ముగ్గురు గ్రూప్ గేమ్ ఆపకపోతే, మీ ముగ్గురు గ్రూప్ డిస్కషన్స్ ఆపకపోతే, మీరందరూ జనాల్లోకి వచ్చి ఆడితే కనుక జనాలకు నచ్చుతారు. ఎక్స్పెషల్లీ కొంచెం బాగా అనిపించింది నాకు నిఖిలే కాబట్టి నిఖిల్ గురించే చెప్తున్నా. నిఖిల్ వీళ్ళిద్దరితో ఉంటే నిన్ను మట్టుకు బయటకు తోసేస్తారు. వీళ్ళిద్దరు నిర్దాక్షిణ్యంగా తోసేస్తారు. నీకు అసలు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వరు. నేను చెప్తున్నా నీకు, మరీ చెప్తున్నా, వీళ్ళ నుంచి మట్టుకు దూరంగా వెళ్ళిపోయి కావాలితే సేవ్ చేసావు కదా మన నైనిక చెల్లితో, మీ చెల్లితో మాట్లాడుకో. అంతేగాని సోంపప్పుడు సోనియాతో సోప్ చేసావనుకో చదివేస్తారు, నీ టికెట్ చదివేస్తారు. ఇంకా సీత నామినేట్ ప్రేరణ అండ్ మణికంఠ చెప్పండి సార్. మణికంఠ అవును, సీత నామినేట్ చేసిన దాంట్లో ప్రేరణ మట్టికి నాకు అన్ఫెయిర్. ఎందుకంటే లాస్ట్ వీక్లో నన్ను ఏ రీజన్ లేకుండా చేసావు, నేను ఏ రీజన్ లేక చేస్తాను అన్నట్టుగా చేసింది. అది కాదు కదా, గేమ్ వైజ్ చూసుకోండి. గేమ్ వైజ్ ఇప్పుడు నబీల్ నామినేట్ చేశాడు, గేమ్ వైజ్ నామినేట్ చేశాడు. ఆదిత్య చేశాడంటే ఆదిత్య కూడా గేమ్ వైజే చేశాడు. ఇప్పుడు మన మణికంఠ చేసినా కానీ పృథ్వీ గారిని గేమ్ వైజే చేశాడు. పృథ్వీ చాలా ఓవర్ చేశాడు కదా, ఆయన కొట్టేదానికి చేయి కూడా ఎత్తాడు. కాబట్టి అవన్నీ ఫేర్ కింద వస్తాయి. ఈ అన్ఫేర్ నామినేషన్స్ కొన్ని ఉన్నాయి. అది మన సీత చేసింది ఎవరిని, మన ప్రేరణని, అది అన్ఫేర్. అప్పుడు మళ్ళీ యష్మి కూడా ఒక మిస్టేక్ చేసింది, మణికంఠను చేయడం అన్ఫేరే. అర్థమైంది? అది ఏంటంటే కక్ష సాధింపు. ఆల్రెడీ చెప్పేసింది ఆవిడ ఓపెన్ మైండ్ అనుకో. ఆల్రెడీ నువ్వు చేసిన బిహేవ్ నాకు నచ్చలేదు కాబట్టి, నువ్వు నన్ను హర్ట్ చేసావు కాబట్టి ప్రతి నామినేషన్లో పెడతానందే. ఆ రివెంజ్ ట్రాక్ కూడా అవ్వచ్చులే. కానీ కాకపోతే మనోభావాలు దెబ్బతిన్నాయి ఒక రకంగా చెప్పాలంటే. యష్మి నైనికాని వీడు రాజు కింద బాగా సెట్ అయ్యాడు నిఖిల్. వీళ్ళిద్దరు సావాసం పడితే సంకనాగిపోతాడు. నేను చెప్తున్నాగా, ఎందుకు పనికిరాడు, బచ్చాలు ఏరుకుంటా కూడా పని చేయడు. నిజంగా పంపించేస్తారండి, నిర్దాక్షణంగా వెళ్ళిపోతాడు. వాడు నైనికాని చాలా మెచ్యూర్డ్గా సేవ్ చేశాడు లాస్ట్లో. ఎందుకంటే నైనిక మీద వేసిన నామినేషన్ ఏది కూడా నాకు పర్సనల్గా నచ్చలేదు. నిజంగా అక్కడ ఉన్న రాజు, నువ్వు ఎవరైతే ఉన్నావు చీఫ్, కరెక్ట్గా డెసిషన్ తీసుకున్నావు భయ్యా. నువ్వు మట్టికి డివైడ్ అయిపో. రాత్రి లైవ్లో చూస్తున్నాను నిన్ను సతాయిస్తుంది సోనియా. మా ఇద్దరిలో ఒకరిని చేయకుండా నువ్వు వాళ్ళని చేసేవండి ఏమైనా చేసేవండి అని సతాయిస్తుంది. నిఖిల్ వైపు చూడడం మానేసి, నిఖిల్ పృథ్వీ వైపు చూడడం మానేసి గేమ్ ఆడు, ఫోకస్ దీని మీద పెట్టండి. అవును ఎవరు, యష్మి అంది. యష్మి చాలా నేను ఫస్ట్ లో అనుకున్నాను చాలా స్వార్థపరాలు అనుకున్నాను. కానీ యష్మియే సోనియా అందే. వాళ్ళిద్దరిని చూసుకొని నువ్వు వెనకాల ఉంటున్నావు, వాళ్ళిద్దరిని ఎదురు తోసి. అవును సోనియా కూడా ప్రేరణ అంది. అవును యష్మి అందే. అవును బాయ్, నేను చూసుకుంటా బరాబర్. పృథ్వీ గడంకే చూస్తా, నిఖిల్ ఎంకే చూస్తా. నీకేం నొప్పి, నీ గేమ్ నువ్వు ఆడు. నువ్వు గేమ్ ఆడట్లా, నీకు అసలు గేమ్ లో ఛాన్సే లేదు.
నువ్వు అప్పుడే అక్కడికి వెళ్ళిపోయావా? నేను అలా కాదు వర్సెట్ వస్తున్నా. ఇప్పుడు యష్మి సోనియాను ఒక మాట ఉంది, ఏమంది? ఇద్దరినే కత్తుల్లా వాడుతున్నావు నువ్వు. నిజమే అది. నీకు అనిపించలేదా? నిజంగా కత్తుల్లాగా వాడుతుంది వాళ్ళిద్దరిని ఎదరు గుసుకెళ్తుంది. ఈవిడ మట్టి గుడ్ల దగ్గర మెదలకుండా కూర్చుంది. ఎవడో సోనియా వాళ్ళిద్దరిని ఆయుధంలో వాడింది మొన్న, తెలుసా నీకు? ఆ పెద్ద వయసు పాపం ఆదిత్యను కూడా చాలా ఇబ్బంది పడ్డాడు ఆ విషయంలో. అదే చెప్పాడు ఆదిత్య కూడా, ఒకటే మాట చెప్పాడు, సోనియా నువ్వు వెనకాలండి వాళ్ళిద్దరిని ఉసుకలుపుతున్నావు, ఏట కుక్కల్లాగా వాళ్ళు ముందుకు వస్తున్నారు, నువ్వు మట్టికి నక్కలాగా వెనకాల నెక్కుంటున్నావు అని క్లియర్గా చెప్పాడు. ఆదిత్య బాగుంది, నాకు నామినేషన్ బాగా నచ్చింది. ఆదిత్య నచ్చింది. మా ఆఖరికి మనీ కూడా రేజ్ చేసిన పాయింట్ కూడా నాకు నచ్చింది, తెలుసా నీకు? ఎందుకంటే ఆఖరికని ఎందుకన్నాడంటే మనీగడికి పాయింట్లు లేవు ఎవరి మీద, ఒక్క పృథ్వీ మీద పాయింట్స్ లేవు. పృథ్వీ నువ్వు అగ్రెసివ్గా ఆడటం వల్ల నాకేమైనా దెబ్బలు తగులుతాయేమో, ఏంది ఆడిని బతులు ఆడుకుంటావు, నువ్వు మెంటల్లీ ఫిట్, నువ్వు అంటనే కాదు నిజంగా ఫిట్, నువ్వు ఫిజికల్గా వీక్ ఏమో కానీ మెంటల్లీ ఫిట్టాడు. మణికంఠ కూడా క్లారిటీ ఉంది, బిగ్ బాస్ బొమ్మేసి చూపించిన తర్వాత మారాడు. ఆ విషయం చెప్పాడు చూసావా రాత్రి? యష్మి విషయంలోనే చిన్న మిస్టేక్ అయింది, అవన్నీ తీసుకురావద్దు, ఇంకా నా జోలికి ఎవరు రావద్దు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు నామినేషన్లో. బాగుంది. ఒక విషయంలో చెప్పాలంటే నాకు రాత్రి చాలా హట్టింగ్ అయింది సోనియా ఆర్గ్యుమెంట్. అబ్బా ఓవరాల్గా సోనియా ఆర్గ్యుమెంటు నామినేషను నాకు రెండు నచ్చలేదు. సోనియానా? ఓకే అదే చెప్తున్నా, రివెంజ్ నామినేషన్ అది ఏం లేదు. వాళ్ళు తీసుకొచ్చి పృథ్వీని సోనియాని చేశారు, వాళ్ళు రీజన్ దొరికింది వాళ్ళకే, ఈవిడికి రీజన్ లేదు. ఈవిడ రీజన్ లేక ఏమంటుంది తెలుసా? మీరు ఆదిత్యని ఏమంటుంది తెలుసా? చాలా దారుణమైన మాట అది. ఆదిత్య ఓం ఏమంటుంది, నువ్వు ఎలాగా ఈ 4 వారాలు ఉంటే చాలా అన్నావు కదా, 5వ వారం కూడా 4వ వారం కూడా వచ్చేసింది, ఇంకా నువ్వు వెళ్ళిపో అన్నీ నువ్వెవరో చెప్పడానికి. అసలు నీకు సిగ్గుందా కొంచెం అన్నా? నిన్ను పంపించేస్తా, అర్జెంటుగా నిన్ను పంపించేస్తా. నిన్ను ఖచ్చితంగా ఈ వీక్లో పంపించకపోతే ఇక బిగ్ బాస్ చూడడం మానేస్తా నేను, నిజంగా చెప్తున్నా. నిన్ను మట్టి పంపాలి. నువ్వు ఎంత తెగించేసావంటే బరి తెగించేసావు, నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు. బజార్లో సంత చేసుకునే వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. అలా మాట్లాడొద్దు. ఆదిత్యం ఏమన్నావు? నువ్వు నామినేట్ చేయి, నీకు పాయింట్ ఉంటే నామినేట్ చేయి, నువ్వు రివెంజ్ నామినేట్ చేయకు. రివెంజ్ నామినేట్ చేసింది బ్రో. ఆదిత్య ఓమి ఏమన్నాడని నీకు అక్కడ పాయింట్స్, నువ్వు వెనకాలండి మరి నక్కలాగా ఆడావు కాబట్టి నిన్ను పాయింట్ దొరికింది ఆయనకి, నామినేట్ చేశాడు. నువ్వు పాయింట్ దొరకకుండా ఏంటి నువ్వు పెద్దగా ఆడట్లేదు. నీకు అక్కడ ప్రొటెక్ట్ చేసింది ఎవరో? కాంతారా టీంని ప్రొటెక్ట్ చేసింది ఎవరో ఆదిత్య ఓం తప్పితే అక్కడ మగోడు ఎవరు లేడు. అబ్బాయి కూడా వెళ్ళి మెదకుండా కాలు మీద కాలు వేసుకుని తొంగున్నాడు, అర్థమైందా? వీడు చూస్తేనేమో నబీల్ కూడా సంచాలకి అయ్యాడు. ఇంకా ఇద్దరు ఆడపుల్లులు ఆడుతున్నారు అక్కడ, ఆడపుల్లులు వాళ్ళనే మీరు ఎదుర్కోలేకపోయారు. నబీల్ కూడా అబ్బాయి గడు కూడా ఆడితే మీరు ఆ రోజే ఓడేవాళ్ళు, తెలుసా మీకు? అసలు ఈ అబ్బాయి గడు ఏమో భయపడిపోయాడు, నబీల్ ఏమో సంచాలక కింద పెట్టేశారు. అక్కడే మైనస్ అయింది. లేకపోతే కాంతారా టీంని ఎదుర్కొనేంత సత్తా మీ పృథ్వీకి లేదు, అలాగే మీ బాయ్ ఫ్రెండ్కి లేదు, అర్థమవుతుందా? ఎవరికి లేదు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక బాయ్ ఫ్రెండ్ని సెట్ చేసుకుంటూ నీకు బాగా అలవాటు అనుకుంటా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పులిహోర కలపడం నీకు అలవాటు. నువ్వు ఎంతైనా ఆర్జీవి గారి శిష్యులు కదా, నీకు దండం. నీ మాటలు అయితే నాకు చాలా ఇరిటేటింగ్గా ఉన్నాయి. నిన్ను అసలు ఏమనాలో కూడా తెలియట్లేదు. నిన్ను మట్టికి ఈ నామినేషన్ నేను యాక్సెప్ట్ చేయను, నీ నామినేషన్ అసలు యాక్సెప్ట్ చేయను. నిన్ను చేసిన నామినేషన్స్ నేను యాక్సెప్ట్ చేస్తా, నువ్వు చేసిన నామినేషన్ మట్టికి నేను అస్సలు యాక్సెప్ట్ చేయను. నిన్ను మట్టికి నేను టార్గెట్ చేశా, ఈ రోజు నుంచి నీదే నా టార్గెట్. నబీల్ని గెలిపించే వరకు, నిన్ను బయటకు పంపించే వరకు నువ్వే నా టార్గెట్, ఇంకెవరో లేరు. ఆ పృథ్వీగడ్ కూడా మధ్యలో మారితే ఓకే, కానీ మారపోతే ఆ పిచ్చి పృథ్వీగడ్ని కూడా తీసుకొస్తాయి నామినేషన్స్లో. ఖచ్చితంగా చివరిదాకా ఉంటారు, అర్థమైందా? నీకు మళ్ళీ చెప్తున్నాను నిఖిల్, నువ్వు ఈ పిచ్చి కుక్క ఈ సోంపాపిడి దగ్గర నుంచి నువ్వు దూరంగా ఉండాలి. నువ్వు దూరంగా లేకపోతే మీరంతా ఒక బ్యాచ్ అయిపోయారు. ఆల్రెడీ గ్రూప్ డిస్కషన్ యష్మి చెప్పింది, నువ్వు గ్రూప్ గేమ్ ఆడిపిస్తున్నావు, నీకు గ్రూప్ ఉంది, నువ్వు ఎప్పుడైనా మాతో కలిసి కూర్చున్నావా, మాతో కలిసి ఆడావా, మాతో కలిసి మాట్లాడావా, నీకు ఎంతసేపు మగోళ్ళు ఉంటే చాలే నీకు అన్నట్టుగా మాట్లాడింది. అది నువ్వు అర్థం చేసుకో. నువ్వు చదివావు కదా, లాజిక్లు మాట్లాడడం కాదు, నువ్వు పాయింట్ని అర్థం చేసుకో. నీకు అసలు బుర్ర ఉంటే, నీకు అంత తెలివే ఉంటే ఆదిత్యంని డైరెక్ట్గా నువ్వేమన్నా వెళ్ళిపో అంటావా? నువ్వెవరు చెప్పడానికే? నిన్ను పంపిస్తారు, కంగారు పడకు. నీకు రెడ్ కార్డు కూడా పడుతుంది. నువ్వు ఇదే బిహేవియర్ ఉంటే నీకు రెడ్ కార్డు, పృథ్వీగడికి ఆడికి ఇంకో పెద్ద రెడ్ కార్డు పడుతుంది. మీ ఇద్దరికి పెద్ద రెడ్ కార్డులు నేను రప్పిస్తా ఈ వారం అయ్యేసొప్పికి. అలాగ నీ బజ్జు తగ్గిస్తా నేను. ఏమనుకున్నావు? నాతో పెట్టుకోవద్దు నువ్వు సోనియా, నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మళ్ళీ నబీల్ జోన్కి వచ్చారా? నబీల్ చాలా ప్రశాంతంగా ఆడుతున్నాడు. ఇప్పటి వరకు హౌస్లో నా కొడుకు పులిహోర కలిపినాడే. ఇప్పుడు వరకు నబీల్ ఒక్కడే సిన్సియర్గా ఉన్నాడో, ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళలేదు, అమ్మాయిలే నబీల్ దగ్గరికి వచ్చేలా చేసుకున్నాడో. సాంగ్ వేసేటప్పుడు 9 కానీ చూడండి, డ్యాన్స్ వేసేటప్పుడు మన సండేలో
నైనిక కావాలని నబీల్ని ఎంచుకొని మరి దగ్గరికి వస్తుండే నాకైతే సిగ్గేసింది. కానీ ఓవరాల్గా అక్కడ నబీల్ కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. అలాంటి మంచి జెన్యూన్గా ఆడేవాళ్ళని పక్కన పెట్టొద్దు. బిగ్ బాస్కి కూడా నేను ఇదే రిక్వెస్ట్, పనికి మాలిన వాళ్ళని బాగా సపోర్ట్ చేసి బాగా ఆడేవాళ్ళని మట్టికి నువ్వు చాలా అంటే చాలా దారుణంగా తీసి పడేస్తున్నావు. బాగా ఆడేవాళ్ళని సపోర్ట్ చేయాలని నా రిక్వెస్ట్ బిగ్ బాస్కి. ఖచ్చితంగా ఈరోజు 4th వీక్ జరిగిన నామినేషన్స్లో అన్ఫేర్ నామినేషన్స్ అన్నీ ఒక్కటే. నబీల్కి పృథ్వీకి పని నామినేషన్ అన్ఫేర్ నామినేషన్. వీళ్ళిద్దరు సోనియా పృథ్వీ వీళ్ళ రివెంజ్ గేమ్ ఆడుతున్నారో, వీళ్ళ రివెంజ్ మాట్లాడుతున్నారో, ఓవర్గా మాట్లాడుతున్నారో, ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇంకొక విషయానికి వస్తే విష్ణుప్రియ ప్రేరణని ఆదిత్యని నామినేట్ చేయడం మీకు ఎట్లా అనిపించింది? విష్ణుప్రియ ప్రేరణని ఆదిత్య అసలు విష్ణుప్రియ గ్రాఫ్ పడిపోయింది. నిజంగా చెప్తున్నా, విష్ణుప్రియ రోజుకి దిగజారిపోతుంది. నిజంగా నీకు మైండ్ లేదమ్మా, నువ్వు అంటాం కాదు, నీ నత్తి బ్రెయినే, నిజంగా నత్తి బ్రెయిన్ అనేది. నీకు అసలు బుర్రలేదు. నువ్వే బెస్ట్ కంటెస్టెంట్ అనుకున్నాను కానీ నువ్వు అసలు నీకు అంత బజ్ లేదు, నీకు అంత తెలివి లేదు. నువ్వు అసలు పెద్ద మొద్దు నువ్వు. నేను చెప్తున్నా, హౌస్లో ఎవరైనా మొద్దు ఉన్నారంటే నువ్వే విష్ణుప్రియ. నేను ఎంత సపోర్ట్ చేశానంటే నా తెలుగు యాంకర్ వెళ్ళింది లోపల, కానీ చాలా రకాలుగా ట్రై చేస్తున్నాను నిన్ను సపోర్ట్ చేయడానికి. నువ్వేమో లైవ్లో ఏమంటావు, పృథ్వీగడి పట్టుకుపోతాడు కప్పు, పృథ్వీగడి ఈ వీక్లో వెళ్తాడు బయటికి. నువ్వు వెళ్తావా? నువ్వు వెళ్ళాలని ఉందా నీకు? ఏం మాట్లాడతావు నువ్వు? అసలు బుర్ర ఉందా నీకు? అసలు ఎవరు స్ట్రాంగో కూడా నీకు తెలియట్లేదు. హౌస్లో నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ గ్రాఫ్ అసలు నీకు ఎలిమినేషన్ అక్కడ ఉండి అదే ఆకులు పీక్కుంటుంది. ఆ బిగ్ బాస్ హౌస్లో ఉన్న చెట్లు ఆకులు పీక్కుంటుంది. ఏం మాట్లాడతావమ్మా నువ్వు? ఇంకొకటి ఒక విషయంలో చెప్తాను భయ్యా, ఈ విష్ణుప్రియకి నామినేషన్ చేసిన సభ్యులు కూడా కరెక్ట్ రీజన్ లేదని ఆర్గ్యుమెంట్ చేశారు ప్రతి ఒక్కరు కూడా. లేదు, విష్ణుప్రియ గ్రాఫ్ అయితే నాకు తెలిసినంత వరకు విష్ణుప్రియ రేజ్ అవ్వాలంటే సరిగ్గా ఆడాలి. ఈ తింగర మాటలు ఏదో నాగార్జున గారు పొగుడుతున్నారు కదా అని ఏదో నువ్వు మాకు బాగా తెలుసు కాబట్టి నీ మీద జోకులు వేస్తున్నావమ్మా, లేకపోతే నీకు ఆ జోకులు కూడా ఉండవు. చెప్తున్నాను, అర్థమైందా? విష్ణుప్రియ నీ బ్రెయిన్తో ఆలోచించి అంటున్నాడు అనేసరికి మా నాగార్జున సార్ నాకు సపోర్ట్ చేసేస్తారు అనుకుంటున్నామో. నీకు ఎవరో సపోర్ట్ చేయాలి, మేమే చేయాలి కాబట్టి మా కోసం ఆడు, నాగార్జున గారి కోసం ఆడొద్దు. నాగార్జున గారు వయసు అయిపోయింది కాబట్టి ఇప్పుడు మా కోసం ఆడు, మేము వయసులో ఉన్నాం, మా కోసం ఆడితే నీకు ఏమైనా ఫ్యూచర్ ఉంటుంది. ఖచ్చితంగా చెప్తున్నా విష్ణుప్రియ, బాగా గుర్తుపెట్టుకో. నాకు ఫస్ట్ నుంచి నెగిటివ్లో ఉన్న వాళ్ళందరూ కూడా సూపర్ అనిపించారు. యష్మి, ప్రేరణ, అబ్బా, మణికంఠ సూపర్ సెట్ అవుతున్నారు, ఇప్పుడు సెట్ అవుతున్నారు. ఆదిత్యం రాత్రి బాగా నచ్చావు బాయ్, సూపర్. నబీలు నువ్వు లైన్ నువ్వు కింగ్, నువ్వు ఇప్పుడు హౌస్లో కింగ్, నువ్వు జాగ్రత్తగా ఆడు. ఖచ్చితంగా టాప్ 5లో నువ్వు ఉంటావు నబీల్. నీకు ఇలా టార్గెట్ చేసిన వాళ్ళని ఖచ్చితంగా బయటకు తోద్దాం. ఈ టార్గెట్నెస్ అనేది అలాగే కంటిన్యూ అయితే, ఈ గ్రూప్ గేమ్ అనేది అలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా అందరిని కూడా బయటకు తోసేద్దాం. ఓకే, థ్యాంక్ యూ బ్రో.